Hi students, subject English, second day vocational, topic name is understanding non-verbal data. Understanding non-verbal data. ఇది కూడా comprehension passage. Question number 7, దీనికి కూడా 4 marks. 4 into 1 is equal to 4 marks. 6 క్వశ్చన్లు ఇస్తాడు, అందులో 2 చాయిస్, మిగతాటికి 4 మార్క్స్. పేజీ నెంబర్ 48, 49 ఇలా ఉంటది. అండర్స్టాండింగ్ నాన్ వెర్బల్ డేటా. ఇలా పై చార్ట్ ఇస్తాడు, ఇలా రౌండ్ ఉండదని అంటారు, పై చార్ట్ అంటారు. ఇలా ఇచ్చి కింద క్వశ్చన్ ఇస్తాడు, పైన ఆన్సర్ ఉంటది. ఇది మొత్తం ఈ బాక్స్ మొత్తం కూడా క్వశ్చన్. ఇలా పై చార్ట్ ఇస్తాడు, కింద క్వశ్చన్ ఇస్తాడు, వీటి ఆన్సర్ ఇందులోనే ఉంటది. టాపిక్ నేమ్ ఈస్ అండర్స్టాండింగ్ నాన్ వెర్బల్ డేటా. స్టూడెంట్స్ ఆఫ్ గవర్నమెంట్, ఫస్ట్ వన్ పై చార్ట్. Students of Government Junior College, Nizamabad were asked which country they would like most to visit. Student of Government Junior College, Nizamabad లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో పిల్లల్ని అడిగితే ఏమని, నువ్వు ఏ దేశానికి సందర్శించడానికి ఇష్టపడతావు? were asked which country they would like most to visit. నిజామాబాద్ లోని గౌడ్ జూనియర్ కాలేజ్ లో పిల్లల్ని అడగడం జరిగింది, నువ్వు ఏ దేశానికి ఎక్కువ పోవడానికి ఇష్టపడతావు, అంటే ఏ దేశాన్ని సందర్శించడానికి ఇష్టపడతావు అని అడగడం జరిగింది. గివన్ బిలో ఆర్ ద ఫైండింగ్ ఆఫ్ ద సర్వే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పై చార్ట్. స్టడీ ఇట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలో. ఇది క్వశ్చన్. డ్రీమ్ డెస్టినేషన్ ఆఫ్ స్టూడెంట్స్. ఇది పై చార్ట్. డ్రీమ్ డెస్టినేషన్ ఆఫ్ స్టూడెంట్స్. యాక్టివిటీస్ లో ఏ దేశాలు ఉన్నాయి? యుఎస్ఏ, సెకండ్ వన్ ఇంగ్లాండ్, ఫోర్త్ వన్ యుఏఈ, థర్డ్ వన్ యుఏఈ, ఫోర్త్ వన్ ఆస్ట్రేలియా. ఫస్ట్ వన్ యుఎస్ఏ, సెకండ్ వన్ ఇంగ్లాండ్, థర్డ్ వన్ యుఏఈ, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆస్ట్రేలియా. మరి ఇది మొత్తం కూడా 100% అనుకోవాలి. ఇందులో 100%లో లేదా 100 మందిలో లేదా 100% లో ఏ దేశాన్ని ఎంతమంది వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు? అమెరికా వెళ్ళడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? 100%. టోటల్ 100% లో యుఎస్ఏ అమెరికాకి వెళ్ళడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? 35%. ఎంత? 35%. నెక్స్ట్ ఇంగ్లాండ్కి వెళ్ళడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? 30%. యుఏఈ వెళ్ళడానికి ఎంత ఇష్టపడుతున్నారు? 20%. అండ్ ఆస్ట్రేలియా, ఫోర్త్ వన్ ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? 15%. టోటల్ ఎంత? 100%. చూడండి, డ్రీమ్ డెస్టినేషన్ ఆఫ్ స్టూడెంట్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ డస్ ద పై చార్ట్ షో? పై చార్ట్ ఏం చూపిస్తుంది? వాట్ డస్ ద పై చార్ట్ షో అంటే ఇక్కడ చూడండి, వాట్ డస్ ద పై చార్ట్ షో? పై చార్ట్ ఏం చూపిస్తుంది? డ్రీమ్ డెస్టినేషన్ ఆఫ్ స్టూడెంట్స్. ఆన్సర్ ఏంటిది? డ్రీమ్ డెస్టినేషన్ ఆఫ్ స్టూడెంట్స్. ఫస్ట్ ఆన్సర్ డ్రీమ్ డెస్టినేషన్ ఆఫ్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ యొక్క గమ్యాన్ని చూపిస్తుంది. Which countries were chosen as a dream destination? Which countries were chosen as a dream destination? డ్రీమ్ డెస్టినేషన్ లో ఏ దేశాలను ఎంచుకోవడం జరిగింది? అవేంటివి? యుఎస్ఏ, ఇంగ్లాండ్, యుఏఈ, ఆస్ట్రేలియా. యుఎస్ఏ, ఇంగ్లాండ్, యుఏఈ, ఆస్ట్రేలియా. 4. సెకండ్ ఆన్సర్ 4 అన్నమాట. విచ్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్, విచ్ ఈస్ ద మోస్ట్ ప్రిఫర్డ్ కంట్రీ? ఏ దేశాన్ని ఎక్కువగా విజిట్ చేయడానికి ఇష్టపడ్డారు? థర్డ్ క్వశ్చన్, విచ్ ఈస్ ద మోస్ట్ ప్రిఫర్డ్ కంట్రీ? ఏ దేశానికి సందర్శించడానికి ఎక్కువ ఇష్టపడ్డారు? ఏ దేశం? యుఎస్ఏ. ఎంత పర్సెంటేజ్? 35%. 100 లో 35%.
యుఎస్ఏ అమెరికా వెళ్ళడానికి ఇష్టపడ్డారు. నెక్స్ట్ 4th క్వశ్చన్, విచ్ ఈస్ ద లీస్ట్ ప్రిఫర్డ్ కంట్రీ? ఏ దేశానికి తక్కువ పోవడానికి ఇష్టపడ్డారు? తక్కువ ప్రిఫర్ చేసిన కంట్రీ ఏంటి అంటే ఆస్ట్రేలియా. 4th ఆన్సర్ ఆస్ట్రేలియా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ పర్సంటేజ్ బిట్వీన్ దోస్ హూ ప్రిఫర్డ్ యుఎస్ఏ అండ్ దోస్ హూ ప్రిఫర్డ్ ఆస్ట్రేలియా? ఆస్ట్రేలియాకు అదే విధంగా అమెరికాకు మధ్య ఎంత పర్సెంటేజ్ తేడా ఉంది? ఆస్ట్రేలియాకు అదే విధంగా అమెరికాకు అంటే ఈ 2 పర్సెంటేజ్లకు, అమెరికాకు వెళ్ళే వాళ్ళ పర్సెంటేజ్, ఆస్ట్రేలియా వెళ్ళే వాళ్ళ పర్సెంటేజ్ మధ్య ఎంత గ్యాప్ ఉంది, ఎంత డిఫరెన్స్ ఉంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ పర్సెంటేజ్ బిట్వీన్ దోస్ హూ ప్రిఫర్డ్ యుఎస్ఏ అండ్ దోస్ హూ ప్రిఫర్డ్ ఆస్ట్రేలియా? ఇంకా యుఎస్ఏ ఎంత 35%, ఆస్ట్రేలియా ఎంత 15%. 35 లో 15 తీస్తే ఎంత 20%. ఫిఫ్త్ ఆన్సర్ 20%. నెక్స్ట్, సమ్ స్టూడెంట్స్ వాంటెడ్ టు విజిట్ చైనా, రైట్ ట్రూ ఆర్ ఫాల్స్? కొంతమంది చైనాని సందర్శించాలనుకున్నారు, ఇది నిజమా తప్ప? ఇందులో చైనా ఉందా? లేదు కాబట్టి ఇదేంటిది ఫాల్స్. 6th వన్ ఫాల్స్. నెక్స్ట్ second one, pie chart. Excuses given by students for coming late. Excuses given by students for coming late. స్టూడెంట్స్ లేట్ గా వస్తున్నందుకు వాళ్ళకు ఏ కారణాలతో లేట్ గా వస్తున్నారో ఇక్కడ లీస్ట్ చేయడం జరిగింది. ఇది మొత్తం కూడా పర్సంటేజ్. దీని ఏమంటే పై చార్ట్. చూడండి ఇక్కడ, మెనీ స్టూడెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కరీంనగర్ వర్ లేట్ టు కాలేజ్ వన్ డే. నిజాం కరీంనగర్ లో ఉన్న గవర్నమెంట్ కాలేజీ పిల్లలు ఏంటి, వారు లేట్ టు కాలేజ్ వన్ డే, ఒక రోజు వాళ్ళు లేట్ గా వచ్చారు. మరి ఏ కారణాల చేత వాళ్ళు లేట్ గా వచ్చారు? ది ప్రిన్సిపల్ ఆస్క్డ్ ద రీజన్. ఆ ప్రిన్సిపల్ వాళ్ళని రీజన్ అడిగి ఏ కారణం చేత లేట్ గా వస్తున్నారు. అండ్ ఆల్ ద ఎక్స్క్యూజెస్ సైటెడ్ వర్ కంపైల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పై చార్ట్. ఇక్కడ ఏ కారణాల చేత వాళ్ళు వచ్చారో చూడండి. ఇది మొత్తం కూడా 100%. చూడండి ఇక, ఫస్ట్ వన్, మిస్డ్ ద బస్. బస్సు మిస్ అయిన వాళ్ళ పర్సంటేజ్ ఎంత? 28%. సెకండ్ వన్, అర్జెంట్ పర్సనల్ వర్క్ ఉన్న వాళ్ళ పర్సెంట్ ఎంత? 22%. ఫ్యామిలీ మెంబర్స్ సిక్ అయిన వాళ్ళ పర్సంటేజ్ ఎంత? 15%. నెక్స్ట్, మిస్ ఆఫ్ ఆన్ వే, రోడ్డు మీద ప్రమాదం జరిగిన వాళ్ళ పర్సంటేజ్ ఎంత? 15%. అండ్ ఓవర్ స్లెప్ట్, ఎక్కువ నిద్రపోయిన వాళ్ళ పర్సెంట్ ఎంత? 10%. అండ్ అదర్స్, ఇతర కారణాలు ఉన్న వాళ్ళు 10%. ఇది పై చార్ట్. చూడండి ఇక్కడ టోటల్ 100%. ఈ 100% లో ఎవరు ఏ కారణం చేత ఎక్కువ పర్సెంటేజ్ రాలేకపోయారు? ఫస్ట్ ఆన్సర్, వాట్ డస్ ద పై చార్ట్ షో? ఈ పై చార్ట్ ఏం చూపిస్తుంది అంటే ఎక్స్క్యూజెస్ గివెన్ బై స్టూడెంట్స్ ఫర్ కమింగ్ లేట్. లేట్ గా వచ్చిన స్టూడెంట్స్ ని ఎక్స్క్యూజ్ చేయడం గురించి సంబంధించింది. ఫస్ట్ ఆన్సర్ ఎక్స్క్యూజెస్ గివెన్ బై స్టూడెంట్స్ ఫర్ కమింగ్ లేట్ వస్తుందని ఆన్సర్. సెకండ్ ఆన్సర్, వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ రీజన్ సైటెడ్ బై స్టూడెంట్స్ ఫర్ కమింగ్ టు లేట్ క్లాస్? ఎక్కువ పర్సంటేజ్ ఏ కారణం చేత రాలేకపోయారు? ఎక్కువ ఏ కారణం చేత? మిస్డ్ ద బస్ అంటే బస్సు మిస్ అయిన వాళ్ళ పర్సంటేజ్ ఎంత అంటే 28%. ఎంత? 28%. నెక్స్ట్, థర్డ్ వన్, ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ సెడ్ దట్ ఏ ఫ్యామిలీ మెంబర్ వాజ్ సిక్ వాజ్. ఫ్యామిలీ మెంబర్ సిక్ అయిన వాళ్ళ పర్సంటేజ్ ఎంత? ఫ్యామిలీ మెంబర్స్ సిక్ అంటే జ్వరం కావడం, జబ్బు పడడం, ఏదో సంథింగ్ అయింది, ఫ్యామిలీ మెంబర్స్ వల్ల ప్రాబ్లం అయింది, సిక్ అయింది, దానివల్ల రాని వాళ్ళ పర్సంటేజ్ ఎంత? ఫ్యామిలీ మెంబర్స్ సిక్ అయిన పర్సంటేజ్ ఎంత అంటే 15%. థర్డ్ ఆన్సర్ 15%. నెక్స్ట్, fourth question, students who offered miscellaneous reasons not specifically shown comprised. Students who offered miscellaneous reasons not specifically shown comprised అంటే ఇతర కారణాల వల్ల రాని వాళ్ళ పర్సంటేజ్ ఎంత అంటే 10%. మిస్సెలనియస్ అంటే అదర్ రీజన్స్, ఇతర కారణాల వల్ల రాలేకపోయిన పర్సంటేజ్ ఎంత? ఫోర్త్ వన్ 10%. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ సెడ్ దట్ దే హ్యాడ్ మెట్ విత్ మిషా on the way was the same as those
who said that, complete the sentence. ఇక్కడ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ సెడ్ దట్ దే హ్యాడ్ మెట్ విత్ మిషా, అంటే రోడ్డు ప్రమాదం వల్ల లేదా రోడ్డు ప్రమాదం వల్ల రాలేకపోయిన పర్సెంటేజ్ ఎంత, మిషా ఆన్ వే 15%. అదే పర్సెంటేజ్ సేమ్ ఉన్న వాళ్ళ పర్సెంటేజ్ ఏంది అంటున్నాడు. ఇప్పుడు మిషా ఆన్ వే 15%, సేమ్ పర్సెంటేజ్ 15% ఉన్న ఇంకో పర్సెంటేజ్ ఎంత ఎవరిది అంటున్నాడు. ఫ్యామిలీ మెంబర్ సిక్, ఫిఫ్త్ వన్ family members sick, fifth one family members sick. Next, sixth one, the number of students who missed the bus was more than those who had urgent personal work. The number of students who missed the bus మిస్ అయిన ఇప్పుడు అర్జెంట్ పర్సనల్ వర్క్ కంటే బస్సు మిస్ అయిన వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ. ట్రూనా ఫాల్సా? కరెక్టే కదా. ఎంత అర్జెంట్ పర్సనల్ వర్క్ ఎంత, 22%. బస్సు మిస్ అయిన వాళ్ళ పర్సంటేజ్ ఎంత, 28. అంటే అర్జెంట్ పర్సనల్ వర్క్ కంటే బస్సు మిస్ అయిన వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ. ఇదేంటిది, సిక్స్త్ ఆన్సర్ ట్రూ. నెక్స్ట్, దీన్ని బార్ గ్రాఫ్స్ అంటారు. ఇది బార్ గ్రాఫ్స్. ఇలా బార్ గ్రాఫ్ ఇస్తాడు, పైన ఆన్సర్ లో బాక్స్ లో ఆన్సర్ ఉంటది, కింద క్వశ్చన్ ఉంటాయి. ఇది బార్ గ్రాఫ్. చూడండి, students of a large section of class 4th in a school were asked what they wanted to be when they grew up. Their answers were compiled in the form of a bar graph. Students of a large section of class 4th in a school, లో 4th క్లాస్ చదివే పిల్లల్ని మీరు ఫ్యూచర్ లో ఏమవుతారు, ఎదిగిన తర్వాత డాక్టరా, లాయరా, ఇంకేమవుతారని అడగడం జరిగింది. దేర్ ఆన్సర్ వర్ కంపైల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బార్ గ్రాఫ్. వారి యొక్క ఆన్సర్లు ఇక్కడ బార్ గ్రాఫ్ లో ఇవ్వడం జరిగింది. స్టడీ ద బార్ గ్రాఫ్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలో. కింద ఇచ్చిన క్వశ్చన్ ని సమాధానం రాయండి. ఇది బార్ గ్రాఫ్. ఏమేమి ఇచ్చిండు, డాక్టర్ కెరీర్ ఆప్షన్స్ ఆఫ్ చిల్డ్రన్, చిల్డ్రన్ యొక్క కెరీర్ ఆప్షన్ ఏంటివి? ఫస్ట్ వన్ డాక్టర్, సెకండ్ వన్ సైంటిస్ట్, టీచర్, నర్స్, పైలట్. మొత్తం 5 ఆప్షన్లు ఇచ్చింది అనమాట. మరి ఏ పిల్లలు ఏం అడిగారు, ఏం కోరుకున్నారు చూడండి. వాట్ డస్ ద బార్ గ్రాఫ్ డిఫెక్ట్? బార్ గ్రాఫ్ ఏం చూపిస్తుంది అంటే కెరీర్ ఆప్షన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఆన్సర్ కెరీర్ ఆప్షన్స్ ఆఫ్ చిల్డ్రన్. నెక్స్ట్, హౌ మెనీ చిల్డ్రన్ వాంటెడ్ టు బికమ్ డాక్టర్? ఎంతమంది పిల్లలు డాక్టర్ కావాలని కోరుకున్నారు? ఎంతమంది పిల్లలు డాక్టర్ కావాలని కోరుకున్నారు? ఎంతమంది? ఇక్కడ డాక్టర్ పర్సంటేజ్ ఎంత ఇక్కడ చూసుకోవాలి. డాక్టర్ పర్సంటేజ్ ఎంత, 20% డాక్టర్ కావాలని కోరుకున్నారు. నెక్స్ట్, ద మోస్ట్ ప్రిఫర్డ్ క్యారీర్ వాజ్ దట్ ఆఫ్ ఏ. ఎక్కువ కావాలని కోరుకుంది ఎవరు? ఎక్కువ పర్సంటేజ్ కావాలని, ఎక్కువ పర్సంటేజ్ ఏం కావాలని, ఎక్కువ పర్సంటేజ్ స్టూడెంట్స్ ఏం కావాలని కోరుకున్నారు? ఇక్కడ టీచర్, హైయెస్ట్ టీచర్ కావాలని కోరుకున్నారు. ఎంతమంది చేద్దాం? 40%. ఎంత? 40% చిల్డ్రన్స్ మేము టీచర్ కావాలని కోరుకున్నారు. నెక్స్ట్, ఫోర్త్ వన్, 10 స్టూడెంట్స్ వాంటెడ్ టు బికమ్. 10 మంది పిల్లలు ఏం కావాలని కోరుకున్నారు అంటే 10 మీద ఏముంది ఇక్కడ పైలట్. ఓన్లీ 10 మెంబర్స్ మాత్రమే, 100 లో 10 మెంబర్స్ మాత్రమే పైలట్ కావాలని కోరుకున్నారు. హౌ మెనీ స్టూడెంట్స్ వాంటెడ్ టు బికమ్ నర్సెస్? హౌ మెనీ స్టూడెంట్స్ వాంటెడ్ టు బికమ్ నర్సెస్? ఎంత మంది పిల్లలు నర్స్ కావాలని కోరుకున్నారు? ఎంత పర్సెంటేజ్? ఎంత మంది పిల్లలు? 15 మెంబర్స్. 15 ఆన్సర్. ఫిఫ్త్ ఆన్సర్ ఏంటిది? 15 మెంబర్స్. నెక్స్ట్, సిక్స్త్ వన్, స్టూడెంట్స్ ఆప్టెడ్ ఫర్ 8 ప్రొఫెషన్స్, రైట్ టు ఆర్ ఫాల్స్? ఇక్కడ స్టూడెంట్ ఆప్షన్ ఎన్ని ఇచ్చారు? 5 ఇచ్చింది. కానీ స్టూడెంట్స్ ఆప్టెడ్ ఫర్ 8 ప్రొఫెషన్స్, 8 వృత్తులు అన్నాడు. కానీ ఇక్కడ 6 ప్రొఫెషన్స్ మాత్రమే ఉన్నాయి, 6 ప్రొఫెషన్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి 6th ఆన్సర్ ఫాల్స్. 6th ఆన్సర్ ఫాల్స్. నెక్స్ట్, టేబుల్. నెక్స్ట్ వన్, టేబుల్. ఇలా ఇస్తాడు టేబుల్, కింద క్వశ్చన్లు ఇస్తాడు, ఆన్సర్ ఇందులోనే ఉంటది. ద టేబుల్ గివెన్ బిలో ఈజ్ లిస్ట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా.
స్టడీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. కింద ఇచ్చిన ప్రైమ్ మినిస్టర్ లిస్ట్ ఉంది. ఏ ప్రైమ్ మినిస్టర్ ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ పరిపాలించాడు చూడండి. వాళ్ళ టర్మ్ ఏంటిది? జవహర్లాల్ నెహ్రూ 47 to 1964, లాల్ బహదూర్ శాస్త్రి 1964 to 1966, ఇందిరా గాంధీ 1966 to 1977, మొరార్జీ దేశాయ్ 1977 to 1979, చరణ్ సింగ్ 1979 to 1980, ఇందిరా గాంధీ మళ్ళీ 1980 to 1984, రాజీవ్ గాంధీ 1984 to 1989, విపి సింగ్ 1989 to 1990, చంద్రశేఖర్ 1990 to 91, పివి నరసింహారావు 91 to 96, అటల్ బిహారీ వాజ్పేయి 96 to 96, హెచ్డి దేవగౌడ 96 to 97, ఐకే గుజరాల్ 97 to 98, అటల్ బిహారీ వాజ్పేయి 98 to 2004, మన్మోహన్ సింగ్ 2004 to 2014, నరేంద్ర మోడీ ప్రెసిడెంట్ పిఎం 2014. ఇది చూడండి. గుజరాల్ నందా వాజ్ ద ఇంటర్మ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా twice for a few days each time following the death of Jawaharlal Nehru in 1964 and that of Lal Bahadur Shastri in 1966. 1964 లో జవహర్లాల్ నెహ్రూ చనిపోతే, అదే విధంగా లాల్ బహదూర్ శాస్త్రి 96 లో చనిపోతే, గుర్జాలాల్ నందా తాత్కాలిక ప్రధానమంత్రి ఉన్నాడు, అభద్రమ ప్రధానమంత్రి ఉన్నాడు. చూడండి క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, నేమ్ ద ఓన్లీ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టిల్ నౌ. ఇప్పటికీ ఒక మహిళా ప్రధానమంత్రి ఉన్న ఎవరు? నేమ్ ద ఓన్లీ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టిల్ నౌ. ఇప్పటి వరకు ఓన్లీ మహిళా ప్రధాని ఉన్నది ఎవరు అంటే ఎవరు? ఇందిరా గాంధీ. ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇందిరా గాంధీ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ 1967? 1967 లో ఎవరు ప్రధానమంత్రి? 1967 లో ఎవరున్నారు? ఇందిరా గాంధీ ప్రధానమంత్రి ఉన్నది. నెక్స్ట్, నేమ్ ద ఫోర్త్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఫోర్త్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు? నాలుగో ప్రధానమంత్రి ఎవరు? మొరార్జీ దేశాయ్. నెక్స్ట్ ఫోర్త్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ సౌత్ ఇండియా? దక్షిణ భారతదేశం నుండి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు అంటే పివి నరసింహారావు. ఎవరు? పివి నరసింహారావు. హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ సౌత్ ఇండియా? దక్షిణ భారతదేశం నుండి ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఎవరు? మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఎవరు? పివి నరసింహారావు. ఫిఫ్త్ వన్, విచ్ ప్రైమ్ మినిస్టర్ సర్వ్డ్ ఫర్ ద లాంగెస్ట్ టర్మ్? ఎక్కువ కాలం భారతదేశ ప్రధానమంత్రిగా చేసింది ఎవరు? ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్కువ కాలం భారతదేశ ప్రధానమంత్రిగా చేసింది ఎవరు అంటే ఫిఫ్త్ ఆన్సర్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ. 17 years ఇండియాని రూల్ చేసిండు. నెక్స్ట్, మన్మోహన్ సింగ్ వాజ్ ద predecessor of Narendra Modi. Manmohan Singh was the predecessor of Narendra Modi. Narendra Modi కంటే ముందు ఎవరు మన్మోహన్ ప్రధానమంత్రి? నరేంద్ర మోడీ కంటే ముందు ఎవరు? మన్మోహన్ ప్రధానమంత్రి. కరెక్టే. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ట్రూ. సిక్స్త్ వన్ ట్రూ. థ్యాంక్ యూ.